భారీ వర్షాల వలన జిల్లాలో ఎలాంటి ప్రాణ పశు ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరేంద్ర స్వామి చెప్పారు. గురువారం కలెక్టర్ కార్యాలయం వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మండల స్థాయి, జిల్లా స్థాయి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రత్యేక అధికారులతో ఉన్న వారితో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వలన ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. వర్షాలు తగ్గేంత వరకు జిల్లా స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పానన్నారు. వర్షాల వలన ఎలాంటి పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా సిబ్బందిని పూర్తి స్థాయిలో నిమగ్నం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్కు ఆయన ఆదేశించారు. చెట్లు కూలినా, రవాణాకు అంతరాయం కలిగినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా తక్షణమే తగిన ఏర్పాటు చేయాలని అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. వాగులు పొంగుతుంటే ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో నిరంతరం గస్తీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, క్లోరినేషన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించబోనని మంత్రి స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లోని వర్షపు నీటిని చెరువుల్లోకి మళ్లించాలని, ఒక చెరువు నిండితే మరొక చెరువులోకి నీటిని మళ్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలోని పంట నష్టం తమకు రెగ్యులర్గా నివేదికలు పంపించాలని మంత్రి చెప్పారు. పశువులకు మేత కోసం తీసుకువెళ్లిన వాగుల్లో చిక్కుకున్న అవకాశం ఉన్నందున కాపరులెవరూ బయటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం చేశారు. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, వర్షం తగ్గుముఖం పట్టిందని ఎవరైనా వెళ్తే తక్షణమే వెలుపలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉండాలన్నారు. కలెక్టరేట్లోను, డివిజన్లో, మండల స్థాయిలోను ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తనతో పాటు జాయింట్ కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు అవసరమైన సూచనలు చేశామన్నారు. పురాతన కేంద్రాలు సిద్ధం చేయాలని, అవసరమైన మందులు, రేషన్ సరుకులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ బి చిన్న ఓబులేసు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సోర్సెస్ వచ్చేసరికి మోటార్ రావద్దు, పవర్ లేదు, మోటార్ లేదు కాబట్టి జనరేటర్ సరిగా మనం మెయింటైన్ చేయరు. ఇవి రెండూ లేదు కాబట్టి బోర్ వాటర్ పల్లెటూళ్ళల్లో, తాండాస్లో ఆ వాటరే వాడతారు. నాకు ప్లేట్ దగ్గర కొన్ని ప్లేట్ ఉండదు, వాటర్ క్లియరెన్స్ చేయాలి బోర్ దగ్గర, నెంబర్ 1. నెంబర్ 2, ఇవి మొత్తం కూడా క్లోరినేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ చేత నాకు పని. ఇప్పుడు టైం 12 అవుతుంది, 2 గంటల్లో రిపోర్ట్ రావాలి. క్లోరినేషన్ రిపోర్టు ఏదో చేస్తే మీ ఇంజనీర్ కూడా వెళ్ళి ర్యాండమ్ చెక్ చేయమన్నట్టు, వాడు తెలియపెట్టకుండా వాడికి ఎంత వాడు టెస్ట్ చేశారని ఇస్తాను, నాకు ఎంత పీపీఎం ఉందని కావాలి. లేకపోతే ఫ్రాంక్గా ఇమ్మని చెప్పండి. ప్రజల జీవితాలు చల్లగాడబడద్దు, ఫ్రాంక్గా లేదని చెప్పాలండి. మీరు క్లోరినేషన్ చేయండి. ఇప్పుడు సూపర్ క్లోరినేషన్ చేయాలి. మీరు సిపిడబ్ల్యూఎస్కి సూపర్ క్లోరినేషన్ చేపిస్తున్నారా? పీపీఎం మెయింటైన్ చేస్తాం సార్. 0.2 హెడ్ వర్క్స్లో 2 పీపీఎం మెయింటైన్ చేస్తాం సార్. 0.2 పీపీఎం. ఈరోజు నాకు రిపోర్ట్ కావాలి. వాళ్ళకి మీరు అందరు కలిసి విలేజ్లో వచ్చేసరికి మ్యాక్సిమం 5 ఉంటాయి ఆర్ఓ ప్లాంట్. ఆర్ఓ ప్లాంట్లో కూడా నాకు 0.2 పీపీఎం క్లోరినేషన్ ఉండాలి. ఉండాలంటే వాళ్ళు రాసుకొని రావడం కాదు, ఫెయిర్ చెకప్ కావాలి, ఫెయిర్ చెకప్ కావాలి, ఎంటైర్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ కావాలి. రెండోది, బోర్ దగ్గర, సోర్స్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఎలిమినేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ కలెక్షన్ అంతా ఉండేది డెంగ్యూ. డిఓ గారు, ఎవరి స్కూల్స్ ఎక్కువ పిల్లలు ఉండే టైం అంతా అదే, ఈవినింగ్ కొడతాయి దోమలు. డెంగ్యూలో లార్వా ఎలిమినేషన్ కూడా అంటే ఈ రోజు కాదు, అది నెక్స్ట్ స్టెప్లో మీరు ఇమీడియట్గా చేయాల్సిన దానిలో పోస్ట్ సైక్లోన్ ఎఫెక్ట్లో మీరు డెంగ్యూ కోసం లార్వాలో బ్రీడింగ్ ప్లేసెస్ ఎలిమినేషన్ చేసుకోవాలి. ఇదే కూడా సచివాలయ స్టాఫ్ తీసుకోండి. సచివాలయ స్టాఫ్ వచ్చేసరికి ఒక 100 హౌసెస్ 150 హౌసెస్ డెడికేట్ చేస్తారు. ఫార్మేషన్ స్టేట్ నుంచి ఆ డిస్ట్రిక్ట్ స్టేట్లో ఉంది సార్. టొబాకో నర్సరీస్, మిర్చి నర్సరీస్, అవి టొబాకో మీరు రాదు, ఎన్యూమరేట్ చేయమని రెడీ చేసి పెట్టుకోవాలి కదా. మీకు సోర్స్ సీడ్ కాదు, సీడ్ కాదండి, మనకి సైలేజ్ లేకపోతే ఫోడర్, మిక్సర్ ఏదో ఒకటి మన దగ్గర స్టాక్ ఉంచుకోవాలి కదా. నియర్ బై ఐడెంటిఫై చేశారు, ఉన్నాయా సోర్స్? లేవు. చదవడం దీంట్లో లేదా?
అంటే అది మొత్తం సప్లై చేయాలి సార్, అన్ని చోట్ల సప్లై చేయాలి. అంటే మనం అందరికీ అవసరం చేయాలి కదండి. బయటకు పోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటికి కావాల్సింది మనం ఇవ్వాలి. అవన్నీ సైక్లోన్ ఒక మాకు ఎప్పుడు సీజన్ తెలుసు. కొన్నిసార్లు అడ్వాన్స్గా వస్తాయి, కొన్నిసార్లు అది పడకపోవచ్చు. కానీ ప్రిపరేషన్ అనేది ఉండాలి కదా. ఇది వస్తున్నాయి వాటర్ మనకి 3 రోజుల ముందే చెప్తున్నాం, వార్నింగ్ వచ్చింది. మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర కాస్త సోర్స్ వస్తుంది చేసుకోవాలి. యాక్షన్ మీ దగ్గర ఉండాలి కదా. అది చేసుకున్నాము. ఎమర్జెన్సీ ఇప్పుడు పుస్తకాలు మార్పించండి. అది అక్కడ దగ్గరే కదా. చంద్రబాబు క్షేత్రంలో పెట్టండి. వాటికి 3 వచ్చారు. ఇప్పుడు నిజాంపట్నం పోలేడు. 200 గొర్రెల్ని ఒక చోట మనం ఎక్కడక్కడ అకామిడేట్ చేయలేము. వాడికి మ్యాథ్ ఇవ్వాలి మనం. మీరు సైక్లోన్ వస్తున్నప్పుడు ఏముంటుంది చూసుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్లో గ్రామాల్లో వాళ్ళ ఏఎన్ఎం దగ్గర అవసరమైనటువంటి మెడిసిన్స్ వాళ్ళు సప్లై చేయాలి. నేను వాస్తవం చెప్తాను, రియేజెంట్స్ ఉండవు ఈరోజు చూడాలంటే. మీకు ఫ్లోరేషన్ చేయాలంటే ఎక్విప్మెంట్ ఫ్లోరోస్కోప్లు ఉండవు. ఒక పశువు నష్టం జరగకూడదు. కాకపోతే ప్రివెంటబుల్ యోగా మనం చేయగలిగిన ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన. నిన్న కలెక్టర్ గారు, జేసీ గారు ఇద్దరు కూడా వర్షం జరుగుతున్నా కానీ మొత్తం ఫీల్డ్కి వెళ్ళి వచ్చారు. ఇక్కడ కూర్చొని రివ్యూ చేయొచ్చు. ఎందుకంటే బాధ్యతగా మీ అందరిలో కూడా ధైర్యాన్ని నింపాలి, చేయాలనేది మీరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకొని టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా. మనకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని చెప్పి మనకు నిన్న ఈ ఈవినింగ్ మేడం కదా డిజాస్టర్ కదా. డిజాస్టర్ ఈరోజు కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఇంకా మిమ్మల్ని ఇన్సిస్ట్ చేసి చెప్పండి. సార్ ఈ కంప్యూటర్ మండలానికి సంబంధించి అందరికీ నమస్కారం. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మన కంప్యూటర్ మండలానికి సంబంధించి కంటిన్యూగా పడుతుంది సార్. అయితే పల్లిపాలెం ఈత మొక్కల పంటకు సంబంధించి హౌస్ హోల్డ్ నెక్స్ట్ కొత్తపాలెం సార్ ఇక్కడ 20 పడిపోవడం కానీ ఈ పవర్ ఇష్యూస్ అయితే ఏం లేదు సార్. ప్రతి చేసాము ప్రతి దగ్గర డిస్ట్రిక్ట్ అన్ని చేసాం సార్. అందులో ప్రాపర్గా ఉపవంశాలు సూపర్ నీట్గా ఉండాలి సార్. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం హ్యాండిల్ చేయడానికి పోలీస్ కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. అక్కడే తప్పకుండా వాళ్ళ లోపలికి వెళ్ళకుండా చేయడం జరిగింది. సౌత్ రోడ్ చూసినప్పుడు తర్వాత సార్ మనకి నాగూర్పేట మండలంలో మనకి 200 పాయింట్స్ ఉంటాయి సార్. అదంతా ఈ చంద్రబాబు ట్యాంక్ పోయింది సార్. ఇది పిల్లలు అయితే మాత్రం మనకి నేషనల్ హైవేస్ ఇది ఒంగోలు నుంచి 4 అసలు లాగారు. సో దాన్ని ఆ వాటర్ అయితే ఇనేబుల్ అది ఎక్కడ మన లోకల్ వాళ్ళు వంట చేసుకుంటా అంటే ట్యాంక్ ఒకటి ఉంటుంది సార్. దాంట్లో 100% వచ్చింది సార్. దాంట్లో నుంచి రాజు ట్యాంక్ అనేది దాంట్లో ఫ్లో అవుతుంది సార్. అది 50% అవుతుంది సార్ రాజు ట్యాంక్ అనేది. ఇది అన్నలు తీసుకురా చూస్తూ కూడా ఉంది సార్. ఇది అలాగే ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ప్రతి పంచాయతీకి చెప్పి డిపిఓ గారు మీరు ఆర్డబ్ల్యూఎస్ సార్ మాట్లాడుకుని ఒక చెరువు నిండుతుంది, ఇంకో చెరువుకి వెళ్ళేటప్పుడు మధ్యలో కూడా ఏదన్నా మనం ఛానలింగ్ చేయగలిగితే అది క్లియర్ చేస్తే 2వ చెరువు నిండుతుంది. ఇక్కడ ఈ చెరువు నిండిపోయి పొలాల్లో నిండి అయిపోయింది కాబట్టి తడిసి మొక్కలుతాయి. అది కూడా మీరు తీసుకోండి. మనం దాన్ని ఎలా మీకు మిడ్ జోన్ ఆఫ్ ది మన డిస్టిక్లో ఉంటుంది. నువ్వులు ఆల్రెడీ ఏదైనా వాగులు వచ్చేట పరిస్థితి నైట్ నుంచి ఇప్పటికే స్టార్ట్ అయ్యే వాగులు ఉధృతితో ప్రవహిస్తూ ఉన్నాయి. ఇవాళ ఎక్కువ అవుతాయి. వెళ్ళిపోయిన సైక్లోన్ మన జిల్లాలో ఉన్నందున కలెక్టర్ గారు, నేను జాయింట్ కలెక్టర్ గారు కలిసి జిల్లా అధికారులతో సమీక్ష చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇంతవరకు అయితే సిబ్బంది రాత్రి కూడా కంటిన్యూస్గా స్పెషల్ ఆఫీసర్స్ గ్రామాల్లో, విలేజెస్లో మండలాల్లో ఉండి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళందరూ దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అంతిమంగా అయితే మేము చెప్పింది ఒకటే, ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని. ఏదైనా అంటువాడు సంఘటన జరిగినప్పుడు దానికి తగినట్టు విధంగా జాగ్రత్తలు తీసే విధంగా ఫైర్ సిబ్బంది కావచ్చు, వుడ్ కట్టర్స్ కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఇది ఈ మనకి సైక్లోన్ రిలీఫ్ వచ్చేంత వరకు కూడా, అంటే ఇవాళంతా కూడా వర్షాలు చెప్తున్నారు. నైట్కి కూడా గాలులు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యుత్ శాఖ అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు.
మనకి నీళ్లు కూడా మనకి టెస్టింగ్ చేసుకోవటం, తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా అధికారులకి సూచన చేయడం జరిగింది. మనకి 24 గంటలు కూడా ఇక్కడ మనకి సైక్లోన్ అలర్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా మన జిల్లాలో పనిచేస్తూ ఉంది. స్టేట్ లెవెల్ నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా సీఎం గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడాను దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర పరిస్థితి మీద రెగ్యులర్గా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా జాగ్రత్తలు, ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. కొంచెం వర్షం తగ్గింది కదా అని పశువులు గొర్రెలు బయటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చే వాగులు వాటిలో కూడా మీరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రజలకు కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. పునరావాస కేంద్రాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరిని కూడా తరలించాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ తరలించాల్సిన పరిస్థితి అయితే దాని దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 2 రోజులుగా మనకి ఈ వాతావరణ శాఖ వారు ఇచ్చినటువంటి అలర్ట్ మేరకు ఈ సైక్లోన్కు సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నది. సో మనకి టోటల్గా ఒక 5 మండలాలు, కోస్టల్ మండలాలు దీనికి ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి మనకి రావడంతో నిన్న జిల్లా యంత్రాంగంతో మేము కూడా కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ అంతా కూడా విజిట్ చేశాము. సో అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. లైన్ డిపార్ట్మెంట్స్లన్నీ కూడా మనము మాట్లాడి అక్కడ మెడిసిన్స్ అయితేనేమి, తర్వాత పశు నష్టం జరగకోకుండా తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం, అదేవిధంగా కొన్ని కెనాల్స్, ఈ వాగులు ఏవైతే ఉన్నాయో పొంగుతున్న పరిస్థితుల్లో అక్కడ ఏ విధమైనటువంటి డేంజర్ కూడా జరగకోకుండా పోలీసుని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు, వాళ్ళ సిబ్బంది, జిల్లా కలెక్టర్, మా సిబ్బంది అందరూ కూడా ఆయా ప్లేసుల్లో డిప్లాయ్ ఉన్నారు. అయితే ఈరోజు ఈ పనులు ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఫర్దర్గా మోస్ట్లీ ఈ సింగరాయకొండ ఈ ప్రాంతంలో ఈ ఉన్న మండలాల్లో గౌరవ మంత్రివర్యుల కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఎట్లా జరుగుతున్నాయి, అదేవిధంగా ఓవరాల్గా జిల్లాలో ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎట్లా ఉందనేది ఒక సమీక్ష చేయడానికి అని చెప్పేసి ఈరోజు గౌరవ మంత్రివర్యులు మన దగ్గర రావడం జరిగింది. వారు ఈ జిల్లా యంత్రాంగంతో ఇంటరాక్ట్ అవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఏముందని తెలుసుకోవడంతో పాటు వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఈ సైక్లోన్ వెళ్ళే వరకు కూడా ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.